ఇప్పుడు నేను జలంధరుణ్ణి వధించడం తగిన పని కాదు. నేనా పని చేయకూడదు మహేశ్వరి. లేదు తండ్రి గారు. కేవలం ప్రమాదం సృష్టించడానికే జన్మించిన వారిని పెరగనివ్వడం మంచిది కాదు. మాత చెప్పింది ఆచరించదగిన సూచన. దయచేసి ఆ జలంధరుణ్ణి అంతమొందించి సృష్టిని రాబోయే ప్రమాదం నుంచి కాపాడండి. పెద్దలందరికీ నా ప్రణామాలు. తండ్రి గారు, అగస్త్య మహాముని చెప్పిన దాని ప్రకారం జలంధరుడిప్పుడు ఒంటరి కాదు, కుటిల జటిల శక్తులు కూడా తనకి తోడయ్యాయంట. అవును తండ్రి గారు, జలంధరుడితో మొదలైన సమస్య ఇప్పుడు ప్రళయాంతకరమైన రూపం దాల్చింది. అయినా తనని మీరెందుకు అంతం చేయదలుచుకోలేదు తండ్రి గారు? తమరింకా ఆలస్యం చేస్తే ప్రపంచానికి ప్రమాదం సంభవిస్తుంది స్వామి. తండ్రి గారు, ఈ ప్రమాదాన్ని మొక్కలోనే తుంచేయడం మంచిది. అది అన్యాయము పుత్ర. ఈ సృష్టికి తను ఎలాంటి హాని కలిగించనంత వరకు నేను తనని ఎలా శిక్షించగలను? మానవులు, దానవులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, ప్రతి ప్రాణికి జీవించే అధికారం ఉన్నది. విషయం కేవలం మంచి చెడులది మాత్రమే కాదు. జలంధరుడి జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రకృతికి విరుద్ధంగా జరిగినంత మాత్రాన అతన్ని వధించడం సరైనది కాదు. నేను అందరికీ అవకాశాలు కల్పిస్తాను. వారు సన్మార్గంలో పయనించాలి. అలా కాకుండా దుర్వినియోగం చేసుకుంటూ నిరంతరం పాపాలే చేస్తున్నవారు ప్రాణాలకు వారే ముప్పు కొని తెచ్చుకుంటారు. అయినా వారు అవకాశాల్ని దుర్వినియోగం చేసుకున్నా సరే, నేను జగత్పితను గనుక వారికి సన్మార్గంలోకి వచ్చే అవకాశాన్ని ఇవ్వక తప్పదు. తన పుట్టుక వినాశనకరమే కాని అతడు తన స్వధర్మాన్ని పాటించి కాలాన్ని ఎదిరించి సత్యధర్మ మార్గానికి మళ్ళవచ్చు. మనం నిరీక్షించక తప్పదు. ఎందుకంటే ఎవరినైనా పాపాలు చేస్తారనే అనుమానంతో ఈ రోజే దండించడం అనేది తగదు. అందువల్ల నేను ఎవరిని అకారణంగా అంతము చేయడం జరగదు. ఎప్పటికీ ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనివ్వను. జలంధరుడికి న్యాయం పొందే హక్కు ఉంది. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మనం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేము. మా స్వామి ధర్మబద్ధమైన నిర్ణయం కారణంగా ఏదైనా ధర్మ సంకటం ఉత్పన్నమైతే ఎలా? ప్రథమ పూజ్య శ్రీ గణేష, తమకు నా కృతజ్ఞతలు. తమరు దక్షిణ ప్రాంతపు కరువును నివారించారు. అగస్త్య మహాముని కమండలం నుండి కావేరి మాతకు విముక్తి ప్రసాదించి దక్షిణ దేశానికే కాకుండా మాకు కూడా ఎంతో ఉపకారం చేశారు. అందుకు మేము రుణపడి ఉంటాం. ఇందులో ఉపకారం ఏముంది దేవేంద్ర? అది నా కర్తవ్యం కదా. నాకు సంతోషం కలిగించిందేమిటంటే అగస్త్య మహాముని తన మోహాపాసాన్ నుండి బయటపడి లోక కళ్యాణానికి సహకరించారు. శ్రీ గణేష, నా కర్తవ్యం నన్ను స్వర్గలోకానికి పిలుస్తోంది. నాకు ఇక్కడి నుండి బయలుదేరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రణామాలు. సోదరి పార్వతి, ఇక నాకు కూడా అనుజ్ఞనివ్వండి.
పుత్ర గణేశ, రాబోయే ప్రమాదాలను ముందుగానే గ్రహించి వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించడం మా కర్తవ్యం పుత్ర. ఆ కార్యాన్ని నేను నిర్వర్తించడం జరిగింది. కానీ మహాదేవుడు ఏం చెప్పారంటే మనం నిరీక్షించడమే మంచిదని చెప్పారు. అదే మనం చేయవలసి ఉంది. ఎవరికి తెలుసు, జలంధరుడు దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలోకి వస్తాడేమో. అవును పెద్ద మామగారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒకవేళ తాను సన్మార్గంలోకి రాకపోతే దాని గురించి తండ్రి గారితో మాట్లాడడం మంచిది. ప్రణామాలు మామగారు. తండ్రి గారు చెప్పింది నిజమే. భవిష్యత్తులో ఎవరెలా ప్రవర్తించగలరు, ఎవరు చెప్పగలరు? అయినా దుర్మార్గుల ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించడం కూడా మన కర్తవ్యమే. అందులో అజాగ్రత్తగా ఉంటే అది మనకే హాని చేయగలదు. స్వామి మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు ఈ పర్వతం మీదే ఉంటారు. కానీ ఆ నిటారు పర్వతాన్ని ఎక్కి దాని శిఖరం దాకా ఎలా చేరడం? నీకు తోడుగా ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడున్నాడు. అయినా అనుమానించడం ఏమిటి బృందా? కష్టాల్ని సులభంగా అధిగమించడం ఎలాగో నాకు తెలుసు. చూడు బృందా, అనుమానం వద్దు. ఇక నా భుజాలపై అధిరోహించు. సర్వశ్రేష్ఠ జలంధరుడు తీసుకువెళతాడు నిన్ను ఈ పర్వత శిఖరం పైకి. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు కోరుకుంటే ఎంత ఎత్తు శిఖరం మీద కూర్చున్నా సరే ఆ పర్వతాలే నా ముందు తల వంచక తప్పదు. లోతైన సముద్రంలో నుండి వచ్చాను నేను. ఇప్పుడు ఎత్తైన పర్వతాల వంతు. పర్వతమే కాదు, ఎవ్వరూ పడేయలేరు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఈ తుచ్చ పర్వతానికెంత ధైర్యం! పైకి రాకుండా అడ్డుకోవాలని చూస్తుందా? నన్ను మరింత గట్టిగా పట్టుకో బృందా.
ప్రియమైన మహాబల, నన్ను మోసుకుంటూ తమరి కష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నారు? నేను మిమ్మల్ని అనుసరిస్తూ తమరి వెనకే వచ్చేస్తాను. లేదు బృందా, నీవు నా ధర్మపత్నివి. నీవే కదా అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి వారి మార్గదర్శనము తీసుకోమని సూచన చేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. నీ భర్తగా నేనిప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఈ పర్వత శిఖరాగ్రానికి నేనే తీసుకువెళతాను నిన్ను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. ఏం చెయ్యాలనుకుంటే అది నేను చేసి చూపిస్తాను. ప్రణామాలు తండ్రి గారు. తమకు నా ముందస్తు క్షమాపణలు. నేను తమరితో వాదించేంత దుస్సాహసానికి ఎంతమాత్రం పాలుపడబోను. తమరు చెప్పినట్లు అందరికీ సమాన అవకాశాలు లభించాలి. అది నాకు అర్థమైంది తండ్రి గారు. అలాగే మీరు చెప్పినట్టు జలంధరుడు ఇంతవరకు ఎవరికి ఏ హాని కలిగించలేదు. ఎప్పుడైతే తమరి క్రోధాగ్ని సముద్రంలో పడినప్పటి నుండి బ్రహ్మదేవుడికి భవిష్యత్తులో ప్రమాద సూచనలు గోచరించినట్లే అగత్య మహామునికి కూడా రానున్న ప్రమాద సూచనలు గోచరించాయి తండ్రి గారు. కనుక ఎప్పుడైనా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కుమారా, కానీ భవిష్యత్తు సూచనలపై ఆధారపడి ఎవరినైనా దండించడం మంచిది మాత్రం కాదు. తండ్రి గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దండన లభించేది నేరస్తులకు మాత్రమే. అలాగని జలంధరుడి అసుర ప్రవృత్తి మనకు తెలియంది కాదు. దాన్ని బట్టి అతడు అధర్మం వైపే సాగుతాడనేది స్పష్టం కదా. ఆ అసుర ప్రవృత్తితో తనే అపరాధం చేసినా తక్షణమే శిక్ష విధించాలి. ఇప్పుడు మాత్రం నిరీక్షించడమే మంచిది పుత్రా. గణపతి, ఎప్పుడైతే ఆపద తలెత్తుతుందో అప్పుడు దాన్ని నాశనం చేసే ఉపాయం కూడా లభిస్తుంది పుత్రా. తండ్రి గారు, కాలానికి గల అపారమైన శక్తి ముందు మహోన్నతులైన తాపస్సులు మహర్షులు కూడా తల వంచుకోక తప్పదు. కానీ జలంధరుడు రాక్షసుడు. మీరేమో ఆపద ఎదురైనప్పుడు తగిన ఉపాయం లభిస్తుంది అంటున్నారు. కానీ తండ్రి గారు, నాకు స్పష్టంగా గోచరిస్తుంది ఆపద మన ముందుకి రాబోతుంది. ఓం నమః శివాయ. 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 బృందా, ఎక్కడున్నారు మీ అసుర గురువు శుక్రాచార్యులు? ఓం నమః శివాయ. మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శ
నమః శివాయ. అసుర గురువు అక్కడ ధ్యానంలో ఉన్నారు. ఓం నమః శివాయ. ఈయన ధ్యానం పేరు చెప్పి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అసుర గురు శుక్రాచార్య, అసుర గురు శుక్రాచార్య. మహాదేవ ప్రభు, తమరిక్కడ? మా ఆరాధ్య దైవం మీరు ఇక్కడ? నేను ధన్యుడనయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. ఎంత దుర్మార్గం ఈ వంచన! మహాదేవుడి రూపాన్ని ధరించి వచ్చి అందులో ఈ శుక్రాచార్యుడిని వచించడమా? మహాదేవుడికి ప్రతిబింబంలా ఉన్నాడితడు. తను ఎవరైతేనేం నాతోనే పరాజకాలాడతాడా ఈ పొగరుపోతూ? ఓహో, మీరేనా అసుర గురువు శుక్రాచార్యుడు? మిమ్మల్ని ఎంత పొగిడినా నా భార్యకు గొంతసలు నొప్పే అనిపించదు. ప్రణామాలు గురుదేవా. నా పేరు బృంద. ఈయన మా ప్రియమైన మహాబలుడు, సర్వశ్రేష్ఠ జలంధరుడు. మేము తమరి మార్గదర్శకత్వం కోసమే ఇంత దూరం వచ్చాము. మనకి మార్గదర్శనం కావలసిందే, కానీ అంతకంటే ముందు మనకో విషయం చెప్పాలి. ఈ అసుర గురువు నన్ను చూడగానే మహాదేవుడని ఎందుకు పలకరించారు? చెప్పండి, నేను మహాదేవుడిలాగే కనిపిస్తున్నానా మీకు? ఈ మొహం మీద ఆ వికృతమైన అలంకరణ లేకపోతే తనకి మహాదేవుడికి మధ్యన ఎలాంటి తేడాలు కూడా ఉండవు. శివుడు కాదు, ఎవరి మూర్ఖ బలుడు ఎందుకొచ్చాడు? నన్ను మహాదేవుడన్నాడు తను. నేను రాగానే చేతులు జోడించి తల వంచాడు ఈయన. ఇప్పుడు కూడా నన్ను చూస్తూ కొయ్యబారిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? అర్థమైంది. అద్భుతం, అత్యద్భుతం. నీ మాట ముమ్మాటికి నిజము బృందా. అసురుల గురువు శుక్రాచార్యుడు మనం ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి మార్గాన్ని చూపిస్తారు. అవును ప్రియమైన మహాబలుడా,
కానీ అసురదేవులింతవరకు ఒక్క మాటైనా మాట్లాడలేదు. మరి ఆయన పలకరింపే నాకు గర్వకారణము బృంద. ఈ సమస్త లోకాలను జయించడానికి మార్గమేమిటో తెలుసుకోవడానికై మీ ముందుకు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడొచ్చాడు. కానీ నాకు అర్థమైంది ఆచార్య. తమరు నన్ను మహాదేవుడని పిలిచి నాకొక ఉపాయాన్ని సూచించారు. మీరు చెప్పినట్టే నేను ఈ లోకం ముందుకు వెళతాను. నేనే భగవంతుడినవుతాను. ఆ తర్వాత భగవంతుణ్ణయ్యాక ఇక ఈ ప్రపంచం మొత్తం కూడా నా అధీనంలో ఉంటుంది. భగవంతుడవుతాడా మా ప్రియమైన మహాబలుడు? అయితే మరీ మంచిది. బలవంతుడు, మేధావి, సాహసవీరుడు, సర్వశ్రేష్ఠుడు. భగవంతుడు కావడానికి అన్ని విధాల అర్హుడు తను. వినాశకాలే విపరీత బుద్ధి. గర్వాంధకారంతో తనని తాను భగవంతుడనుకునేవాడు చివరికి పాతాళంలోకి జారిపోతాడు.